చెత్త నా కొడుకు మళ్ళీ ఫోన్ చేస్తున్నా. చెప్పరా. మొన్నటి ఇంటర్వ్యూ మళ్ళీ దొబ్బిందా? నీకేంట్రా అంత ఎక్సైట్మెంట్? ముందు విషయం చెప్పరా. అవునరా మళ్ళీ పోయింది. కంగ్రాట్స్ రా, సక్సెస్ఫుల్ గా 99 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయ్యావు. ఇంకొకటి ఫెయిల్ అయ్యి సెంచరీ కంప్లీట్ చేసావంటే చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందిరా. ఫోన్ పెట్టరా. ఏంటి ఫోన్ పెట్టే బే. ఉద్యోగం లేదంటే ప్రతోడు కమెంట్ చేసేవాడు. చిదినా మంచి మాట్లాడడానికి మంచి సెల్లు కూడా లేదు. చి అమ్మో వద్దులే, ఇది పోతే కొనుక్కోవడానికి మళ్ళీ డబ్బులు కూడా లేవు. చూడాలింగ్ ఈరోజు బతికిపోయావు, కానీ ఏదో ఒక రోజు నిన్ను లారీ టైర్ కింద పెట్టి ముక్కలు ముక్కలు చేయకుంటే నా పేరు చందునే కాదు. ఒరే ఎదవా, 4 ఏళ్ళుగా నన్ను వాడుకుంటూ ఇవాళ లారీ కింద పెట్టి ముక్కలు చేస్తానంటవారా పచ్చి అవకాశవాది. బ్రతుకు చాలా దరిద్రంగా ఉంది, ఏదో ఒక దారి చూపించు స్వామి. అమ్మది నమ్ము. ఓకేనే, ఉంటా. హలో. వావ్. విక్టోరియా మహారాణి లాంటి దాన్ని చేసుకోవాల్సిన వాడు వీధి చివర అడుకునే దాంతో అడ్జస్ట్ అవుతున్నట్టుంది నా బతుకు. ఛీ, ఏం బతుకురా నీది. అరే ఓ హౌలే, నీకు నేనే ఎక్కువ బే. నువ్వు లోపల ఉండు. నీలాంటి యువరాన్ని చేరాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలనుకున్నా, ఎన్నెన్నో స్వయంవరాన్ని ఎగ్గాలనుకున్నా. ఇంత ఈజీగా చిక్కావేంటి డార్లింగ్? ఇకపై నువ్వు నాదానివే, ఓకే? ఎస్, వీడు ఎమ్మెల్యే, ఇది వీడు కూతురా. చూడ్డానికి బాగానే ఉంది, కానీ పొగరు ఎక్కువ అనుకుంటా. ఏదేమైనా కానీ కాస్త కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని పడగొడితే బ్రతకడానికి దారి చూపెట్టామంటే ఏదో గల్లీ రోడ్డో గతుకుల రోడ్డో చూపెడదాం అనుకున్నా. మరీ ఇలా హైవే ఎక్కించావేంటి దేవుడా? ఏదేమైనా నువ్వు గ్రేట్ స్వామి, నువ్వు గ్రేట్. హలో. హలో, నా పేరు శృతి అండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మొబైల్ నాదే. నాకు బయటకి వెళ్ళొస్తుంటే ఇక్కడ పడిపోయింది. అవునండి, రోడ్ మీద పడిపోయింది. నేను పిలుస్తూనే ఉన్నాను కానీ మీరు పట్టించుకుంటూ వెళ్ళిపోయారు. అవునా? ఐమ్ సారీ అండి. మీరు ఎక్కడున్నారో చెప్తే. ఓకే అండి, 1 గంట తర్వాత సార్ డ్యామ్ తెలుసు కదా, తెలుసండి. అక్కడికి వచ్చి తీసుకోండి. సరేనండి. హాయ్. ఇందాక రోడ్డు మీద మీరే కదా? ఓ ఐమ్ సారీ అండి. పర్లేదు, తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. 65,000 ఫోన్ పోయిందనుకుని చాలా బాధపడ్డాను. 65,000? అవునండి, ఇది మార్కెట్లోకి వచ్చి 1 వీకే అయింది. అన్నట్టు ఐఎమ్ శృతి. చందు. బాయ్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోన్ నెంబర్? సరే, నోట్ చేసుకోండి. చెప్పండి. 9676101055. సరేనండి. ఓకే. సరే, ఇక ఉంటాను. రేపు ఉదయం 11 గంటలకి సాఫ్రాన్ హౌస్లో కలుసుకుందాం. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఓకే చందు, తప్పకుండా. హాయ్ శృతి. హాయ్ శేఖర్. ఏంటి ఈ మధ్య తెగ ఫోన్ మాట్లాడేస్తున్నావు? శేఖర్, ఒకరోజు ఏమైందంటే
ఫోర్స్ పిచ్చిదానా, వాడు మొబైల్ తెచ్చివ్వగానే ఓ 5,000 10,000 వాడు ముఖాన్ని కొట్టుంటే వాడి దారిన వాడు వెళ్ళేవాడు కదే. అనవసరంగా అంత చిన్న విషయాన్ని ప్రేమ దాకా తీసుకొస్తావా? అంటే తను డబ్బుల కోసమే నా చుట్టూ తిరుగుతున్నాడా? ఖచ్చితంగా. నో శేఖర్, యు ఆర్ రాంగ్. హీ రియలీ లవ్స్ మీ. అంత కాన్ఫిడెంటా? 100%. సరే, రేపు ఎలా ప్రపోజ్ చేస్తారంటున్నావు కదా. మేబీ. ఒకవేళ చేస్తే అక్కడే వాడంటే ఇష్టం లేని కరాఖండిగా చెప్పి, ఆ తర్వాత 1 month వద్దులే, జస్ట్ 1 week ఇచ్చి, అప్పటికి తను అదే పట్టుదలతో ఉంటే ఓకే చెప్పి. కానీ నువ్వు వాడంటే ఇష్టం లేని చెప్పగానే నువ్వే పోతుంటే తొక్కులో మర్యాదలు ఏంటని డబ్బులు అడిగాడనుకో, జీవితంలో వాడి మొహం చూడను. బట్ యా బెట్. ఏరా మళ్ళీ ఇంటర్వ్యూ? ఇంతసేపు అవుతుంది, ఏం మాట్లాడుకోవట్లేదేంటి? ఏమైంది చందు? పర్లేదు, ఏమనుకుంటున్నావో చెప్పు. శృతి, విషయం ఏంటంటే దాహం వేస్తుంది కానీ నీళ్లు తాగాలనిపించట్లేదు, ఆకలేస్తుంది కానీ అన్నం తినాలనిపించట్లేదు, నిద్ర వస్తుంది కానీ పడుకోవాలనిపించట్లేదు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం నీ గురించి ఆలోచన. వీటన్నిటికీ కారణం ప్రేమే అయితే రియల్లీ ఐ లవ్ యూ శృతి. అమ్మని ఏం చెప్పావురా? చందు, మా డాడ్ సంగతి నీకు తెలియదు. అయినా తనకి ఈ విషయం తెలిస్తే నీకు నాకు ఇద్దరికీ ప్రాబ్లమే. అయినా నేనేదో సరదాగా నీతో ఫ్రెండ్లీగా మాట్లాడితే అది నువ్వు ప్రేమ అనుకుంటావా? ప్లీజ్ చందు, ఇకపై ఈ మ్యాటర్ గురించి ఆలోచించడం మానే. శృతి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు లేకపోతే బ్రతకలే అనిపిస్తుంది. చందు, నీకు అలాంటి ఫీలింగ్ కలగడానికి కారణం నేనే అయితే నన్ను క్షమించు. బాయ్. శృతి, ఒక్కసారి ఆలోచించు. ఎన్నిసార్లు ఆలోచించినా సమాధానం ఇదే. అమ్మయ్యా. ఏరా, ఇప్పుడు ఏమంటావు? నా సెలెక్షన్ ఎప్పుడు రాంగ్ అవ్వదు. ఇకనైనా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో. రియల్లీ ఐఎమ్ సారీ శృతి. సరే పద. శృతి, లవ్ అంటే ఇంట్లో ప్రాబ్లం అంటున్నా ఓకే, పోనీయో 10,000. ఏం మాట్లాడుతున్నావు చందు? డబ్బులేంటి? ఏ తప్పేంటి? 60,000 ఫోను పువ్వుల్లో పెట్టించాను, 10,000 ఇస్తే చేస్తావా? ఒరే చెత్తనా కొడుక, ఇందాక అక్కడేంట్రా దాహం, నీళ్లు, అన్నం, ఆకలి, తొక్క తొడకుర కట్ట అంటూ విధవ కహానీలు చెప్పావు. నీ అబ్బా, ఆఫ్టర్ ఆల్ ఈ 10,000 కోసమేనా? ఛీ ఛీ, మళ్ళీ ఇంకెప్పుడైనా కనిపించావనుకో చంపేస్తా. దీనికి ఏమైనా పిచ్చా? ఇప్పుడు నేను ఏమన్నానని ఇంతలా అర్చిపోతుంది? మిస్టర్ చందు. చందు, నీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? 1 minute బ్యాక్ వరకు కూడా అది నేను పిచ్చగా వచ్చేసింది. మరి ఇందాక? అవును, తను అలా మాట్లాడిన జస్ట్ 1 week నువ్వు తన విషయంలో అదే పట్టుదలతో ఉంటే వాళ్ళ డాడీని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఆఫ్టర్ ఆల్ 10,000 కోసం గుర్తుపడి కోట్లు ఆస్తి పోగొట్టుకున్నావు. ఓ రియల్లీ? యా, బాయ్. ఒరే చందు, ఇలా దెబ్బైపోయాయంట్రా. వాట్ అన్ ఐడియా చందుజీ. నిన్నెక్కడుంచాలో ఆ దేవుడికి తెలుసురా. అన్నట్టు మీ ఫ్రెండ్ అన్నది కరెక్టే రోయ్. ఈ దెబ్బతో నీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందిరా. యాదావా.